రాజధాని అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 6 నెలల్లోపే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయితే 6 నెలల్లో రైతులు సమస్యలు పరిష్కారం అవుతాయా అనే చర్చ మొదలైంది. కోర్టు కేసులు, ఇతర కారణాలతో రాజధాని రైతుల సమస్యలు పెండింగ్లో పడ్డాయి. రాజధాని అమరావతిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేదు. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విజయవాడ, గుంటూరు నగరాల మధ్య అమరావతిని రాజధానిగా ప్రకటించి పనులు మొదలుపెట్టింది. 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం 3 రాజధానులు అనటంతో రాజధాని పనులు పెండింగ్లో పడ్డాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాజధాని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం రాజధాని పనులు జరుగుతున్నా కూడా రైతులకు అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. గ్రామ కంఠాలు, అసైన్డ్ భూములు, కోర్టులో ఉన్న కేసులు, రైతులకు ఇంకా ప్లాట్లు కేటాయించకపోవటం లాంటి సమస్యలు రాజధాని రైతులను వేధిస్తున్నాయి. సీఎం చంద్రబాబు తక్షణం జోక్యం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని 3 సభ్యుల బృందం రాజధాని రైతుల సమస్యలపై దృష్టి పెట్టింది. అవునమ్మా, మేము లా డిపార్ట్మెంట్ తోటి వర్క్ చేస్తున్నాం, ఫైల్ మూవ్ చేస్తున్నాం. చూడాలి, పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు వస్తే పెట్టించాలనేది మా ఉద్దేశం. అంటే అది కాదు, క్యాపిటల్ అమరావతి అనేది పర్మనెంట్ పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెడితే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది అనేది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారితో మాట్లాడారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. హోమ్ అఫైర్స్ లో ఫైల్ మూవ్ అవుతోంది, లీగల్ క్లియరెన్స్ అయిపోయింది. అమరావతి రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు ప్లాట్లు కేటాయించడంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. రైతులు తాము ఇచ్చిన భూమికి డెవలప్ చేసిన ప్లాట్లు అడుగుతున్నారు. దాంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. తమకు ప్లాట్లు కేటాయిస్తే అందులో నిర్మాణాలు చేపడతామని చెబుతున్నారు. ప్రభుత్వం ఇంకా చాలా మందికి ప్లాట్లు కేటాయించలేదు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు మంత్రి నారాయణ. వాస్తు ప్రకారం కొందరు ఈస్ట్, కొందరికి వెస్ట్, కొందరికి నార్త్, సౌత్ వస్తాయండి. అయితే ఖచ్చితంగా వస్తాయి 4 డైరెక్షన్లో. నాకు ఈస్టే కావాలా, నాకు వాస్తు లేదు, ప్లాట్లు మార్చమంటే అది వీలు కాదు. ఎందుకంటే మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది. అందుకని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రోజు లాటరీ ప్రకారం ఏది వస్తే తీసుకోవాలన్నా దాని ప్రకారం ఇచ్చాము. ఈ విధంగా వాళ్ళ సమస్యలు 1 by 1 చర్చిస్తూ ముందుకు పోతుంది. రాజధాని గ్రామాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. రాజధాని గ్రామాలను అభివృద్ధి చేయాలని ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నారు. 6 నెలల్లోపే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని 3 సభ్యుల బృందం చెబుతోంది. అయితే 6 నెలల్లోపు నిజంగా రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయా, ఇది సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది. ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని, ఇకపై అలాంటిదేమీ ఉండదని అంటున్నారు మంత్రులు. 2.5 ఏళ్లలో అమరావతిని అభివృద్ధి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం 1.5 ఏళ్ల గడిచినా రైతుల సమస్యలను పరిష్కరించలేకపోయింది.